ప్రతి ఒక్కరికి ఒక లైఫ్ ఉంటుంది. అలాగే నాకు ఒక లైఫ్ ఉంది. పుట్టినప్పుడు ప్రతి ఒక్కరు అమ్మను చూస్తారు. అదేంటో నేను మాత్రం మా నాన్నను చూశాను. అందుకే ఏమో అమ్మను దూరం చేశాడు ఆ దేవుడు. ఒకవేళ నాన్నను కూడా దూరం చేసుకోవాల్సి వస్తుందేమో అని చిన్నప్పుడు పట్టుకునే చేయని నేను ఇప్పటి వరకు వదలలేదు. నన్ను ఎప్పుడూ వెంటాడే ఒక ఫీలింగ్ మా నాన్న. మా నాన్నకేమో నేను దూరంగా వెళ్ళి సంపాదించాలని, గొప్ప పొజిషన్కి రావాలని ఆయన కోరిక. నాకేమో ఆయన దగ్గరే ఉండి జాబ్ చేస్తూ మా నాన్న బాగా చూసుకోవాలని కోరిక. ఫోర్ అయిందా? వాడికి ఫోన్ చేయాలి కదా. హలో హలో. 5 గంటలకు కాలేరా? సరేరా. ఒరే 5 అయిపోయిందా? హలో. హలో. 6 గంటలకు కాల్ చేయరా? సరేరా. రే చదువుకోరా లేసి. 7కి కాల్ చేయరా? ఏంద్రా ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుందా? అబ్బా స్విచ్ ఆఫ్ వస్తుంది, ఏం చేద్దాం? సరే అంకుల్ ఫోన్ చేద్దాం. హలో. హలో. విజయ్కి 10కి ఎగ్జామ్ ఉంది అంకుల్, లేపండి అంకుల్ ఒకసారి. ఎగ్జామ్ అప్పుడు కూడా ముద్దు నిద్ర నా వీడికి. ఏం మనిషి అబ్బా వీడు. ఏరా లేరా, లేయి, ఎగ్జామ్ టైం అయింది, ఇంకా పండుకొని ఉన్నావు నువ్వు. ఏం టైము? ఎంత టైం తెలుసు ఇప్పుడు?
పైకి లేరా నాయన, చేసిన డ్రామా చాలు, పైకి లేరా నాయన నువ్వు. గుడ్ మార్నింగ్ డాడీ. సిగ్గులేదురా నీకు? 10 గంటలకు ఎగ్జామ్ పెట్టుకు ఇంకా పండుకొని ఉండవు నువ్వు. 25 ఏళ్ళు వచ్చాయి, ఇంకా సప్లైలు రాస్తూనే ఉండవు నువ్వు. నీ వయసు వాళ్ళు ఉద్యోగం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారా? అబ్బాయి ఇంకా చాలా ఆపు నాన్న. ఏంది ఆపేది? రెడీ కాలేజీకి వెళ్తాను, రెడీ ఆఫీస్కి వెళ్ళు. పొద్దున్న మొదలు పెట్టావు, ఛాన్స్ దొరికితే చాలు ఎప్పుడెప్పుడు జరుదామని ఉంటావు. సరే నాన్న, ఎగ్జామ్కి వెళ్తున్నాను. సరే. ఇది నా కథ. రేపటికి ఫోన్ చేయరా? హలో, 5 నిమిషాలు. ఏరా, నాకు కాల్ చేయమంటే మా బాబుకి కాల్ చేసి ఉదయం సుప్రభాతం ఇస్తున్నావు. నాక ఎందుకురా అంటే నీకు అంత పగ? నీ అయ్యా. బే ఎన్నిసార్లు ఫోన్ చేసినా స్విచ్ ఆఫ్ వస్తుంది. ఇంకేం చేయాలి? అంకుల్ కాల్ చేశాను. ఆపరా, ఇరికించడానికి కాల్ చేసి ఉంటావు నువ్వా? ఆపండ్రా బాబు, ఎలాగో అయిపోయింది కదరా. ఏముంది అమ్మాయి, ఎలాగైనా పడేయాలా? రే మామ, ఇదిగో 100 పోయి అట్టికాయలు లేపో. ఎందుకు మావా? అట్టికాయ తొక్కేస్తే అమ్మాయి అయినా పడిపోద్ది కదరా. జోకా, శాంతం కూర్చొని అనుకుందాంలే. అయితే ఏందిరా, ఎగ్జామ్కి వచ్చి ఎగ్జామ్ గురించి ఆలోచించకుండా అమ్మాయి గురించి ఆలోచిస్తున్నావు? ఏం చేద్దాం మావా, ఈ వయసులో అమ్మాయిని చూస్తే పడేయాలి మీరు కామన్. అది కామన్ కాదురా, కామం రా ఎదవా. సరే, టైం అవుతుంది పారా, ఎగ్జామ్కి రా, వెళ్దాం పా. కుడికాలు, ఎడంకాలు. ఏంట్రా రావడం? 2 ఏళ్ళ గంట కుడికాలు పెట్టా, అవలా. పోయినసారి ఎడంకాలు పెట్టా, అవలా. ఈసారి ఎలాగైనా పాస్ అవ్వాలని 2 కాళ్ళు ఒకేసారి లోపల పెట్టొచ్చా. కర్మరా బాబు, కుడికాలు పెట్టేస్తే పాస్ అవుతారు, ఎడంకాలు పెట్టేస్తే పాస్ అవుతారు అనేది కాదు, చదివితే పాస్ అవుతారు. పోయి కూర్చోపో. సార్ క్వశ్చన్ చెప్పు సార్. ఇచ్చేయ్. సరే సార్. సార్, పెన్ను సార్, పెన్ తెచ్చుకోవడం మర్చిపోయాను. పెన్ను కూడా తెచ్చుకోకుండా ఎగ్జామ్ హాల్కి ఎందుకు వస్తారు బాబు మీరు? మహానుభావుడు నాయన. తీసుకో, దీనికేం తక్కువలే. రే మావా, స్లిప్ రా. ఉండురా, ఉండు.
లేవురా. చా లేవరా. రే ఎగ్జామ్ హాల్లో నిద్రేంట్రా? ఏం వచ్చాను సార్ రాయడానికి, ఒక్క క్వశ్చన్కి కూడా ఆన్సర్ తెలియదు సార్. ఈసారి కూడా ఎగ్జామ్ దొబ్బింది. ఎలాగ ఎగ్జామ్ అయిపోయాక లేపండి. నువ్వంతేరా, నువ్వు ఇంకా మారవు. అబ్బా ఎంత శ్రద్ధగా రాస్తున్నాడు ఈ అబ్బాయి. ఈ అబ్బాయిని చూసి బుద్ధి తెచ్చుకోండిరా మీరా. ఏం రాస్తున్నావు చిన్న? ఒకసారి ఇటీ. పర్వాలేదు పర్లేదు ఇటీ. పర్వాలేదు సార్. పర్లేదు ఇటీ మా. పర్లేదు ఇటీ మా. ఇటీ ఇటీ. ఒరే క్వశ్చన్ పేపర్ తీపిచ్చి మళ్ళీ రాస్తున్నావు కదరా, పట్టుకో. ఏంట్రా అది? ఏంట్రా స్లిప్పా? కాదు సార్, లవ్ లెటర్. లవ్ లెటరా? బెండకాయ దొండకాయ నువ్వు నా గుండెకాయ. నిమ్మకాయ ఏం కాదు. ఎగ్జామ్లో లవ్ చేయకూడదని రాజ్యాంగంలో రాసిందా? దీనికి రాజ్యం దాకా ఎందుకులేనైనా, కూర్చో. ఏం రాలేదు, ఎంటీ పేపర్ ఇచ్చావు. రాయడానికి ఏమైనా వస్తే కదా సార్. వచ్చేటప్పుడు 2 కాళ్ళతో ఎగిరి దూకి మరీ వచ్చావు కదా రాసేవాళ్ళలాగా. అప్పుడంటే స్విప్స్ కానీ ధైర్యంతో వచ్చా. ఏంటి? ఏం లేదు సార్, నెక్స్ట్ ఇయర్ వెళ్దాం. వీడు మారడు. ఇయర్ కూడా దొబ్బిందిరా. బాబాయ్ మూటి. వస్తున్నా బాబు. ఏం బాబు త్వరగా వచ్చేసారు? పేపర్ అంత ఈజీగా వచ్చిందా? అబ్బో మామూలు ఈజీ కాదు బాబాయ్, అందుకే అంత త్వరగా వచ్చేసాం. ఓహో అర్థమైందిలే. టైం అవుతుంది బాగా, ఇంటికి వెళ్దాం. మన రెడీగా ఉంటాడు సన్మానం చేయడానికి. బాబాయ్ రాసుకో బాబాయ్. ఆల్రెడీ 2 గ్రంథాలు నిండిపోయినాయి ఇక్కడ, ఇంకా రాసుకో అంటే అట్టా?